వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు మీ అందరి కోసం మాదిగా హిందూ అమ్మాయిల యొక్క ప్రొఫైల్స్ తీసుకొచ్చాను. అమ్మాయిల యొక్క డేట్ ఆఫ్ బర్త్, హైట్, అదే విధంగా ఎడ్యుకేషన్, వాళ్ళ యొక్క చేస్తున్న జాబ్, సాలరీ మరియు వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్, వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అన్న వివరాలు ఈ వీడియోలో ఉంటాయి. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీకు తెలిసిన మాదిగా హిందూ అబ్బాయిలు గనక వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా ఉన్నట్లయితే వారందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. ముందుగా మీ అందరి కోసం మాదిగా హిందూ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 26/6/1992. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ బీఈడీ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంది. వీళ్ళది వచ్చేసి గుంటూరు అండి. అమ్మాయి వాళ్ళ ప్రాపరు. అమ్మాయి సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే దాదాపు ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా గవర్నమెంట్ జాబ్ అయితే మరీ మంచిది అనేసి చూస్తున్నారండి. కాబట్టి ఎవరైనా ఆంధ్ర గవర్నమెంట్ జాబ్ అబ్బాయిలు గనక ఉన్నట్లయితే వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/9/1996. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంఏ చేసిందండి. ప్రెసెంట్ అయితే ఈమె ప్రైవేట్ జాబ్ చేస్తుంది. నెలకి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి కామారెడ్డి అండి. అమ్మాయి జాబ్ హైదరాబాద్ లోనే చేస్తుంది. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ మాదిగా హిందూలో మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు గిఫ్ట్ బాగా ఇస్తారండి. కాబట్టి హైదరాబాద్ లో జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే చూస్తున్నారు. బిజినెస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, గవర్నమెంట్ అయినా ఇస్తారండి. ఎవరైనా మాదిగా హిందూలో హైదరాబాద్ లో మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి గనక ఉన్నట్లయితే వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4/2/1999. అమ్మాయి హైట్ 5.1 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 4 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఓన్లీ హైదరాబాద్ లో సొంత మిల్లు ఉండి జాబ్, ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీనే చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా మాదిగా హిందువులు అబ్బాయిలు హైదరాబాద్ లో ఇల్లుండి జాబ్ చేసుకునే అబ్బాయిలు గనక ఉన్నట్లయితే వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరో అమ్మాయి డాక్టర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4/6/2000. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ ఎండి చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ డాక్టర్ గా, జూనియర్ డాక్టర్ గా జాబ్ చేస్తుంది. నెలకి 1,00,000 రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి కామారెడ్డి. అమ్మాయి జాబ్ మాత్రం హైదరాబాద్ లోనే చేస్తుంది. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మాదిగా హిందూ ఎంబీబీఎస్ ఎండి కంప్లీట్ చేసి డాక్టర్ జాబ్ లేకపోతే ఓన్ గా హాస్పిటల్ ఉన్న అబ్బాయినే కోరుకుంటున్నారు. కానీ డాక్టర్ సంబంధాలే చూస్తున్నారండి. ఎవరైనా డాక్టర్ అబ్బాయిలు గనక ఉన్నట్లయితే వారందరికీ వీడియో షేర్ చేయండి. మరో అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/7/1996. అమ్మాయి హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ చేసిందండి. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. నెలకి 30,000 వరకు సాలరీ వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి కరీంనగర్. ఈ అమ్మాయి ఒక్కతే అమ్మాయి అండి. అబ్బాయి ఉంటే మ్యారేజ్ అయింది. ఈ అమ్మాయి మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయిని చూస్తున్నారు. కాబట్టి ఎందుకంటే వీళ్ళు గిఫ్ట్ బాగా ఇస్తారండి. కాబట్టి ఎవరైనా మాదిగా హిందూలో ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు. కాబట్టి ఎవరైనా మాదిగా హిందూలో మంచి వెల్ సెటిల్ అయిన అబ్బాయి గనక ఉన్నట్లయితే వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. మరో అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 4/5/1998. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసింది. ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుందండి. నెలకి 50,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది వచ్చేసి భద్రాచలం అండి. అమ్మాయి జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది భద్రాచలం నుండి. ఈ అమ్మాయి యొక్క రిక్వైర్మెంట్ మాదిగా హిందూ ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు. ఆమె కన్నా ఆమెకు 50,000 వస్తుంది కదా, ఆమెకు 60,000 నుండి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అంటే దాదాపు 8 లక్షల ప్యాకేజీ నుండి చూస్తున్నారండి. ఎవరైనా మాదిగా హిందూ 8 లక్షల ప్యాకేజీ ఉన్న అబ్బాయిలు సంబంధాలు చూస్తున్నారా? అయితే వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. విన్నారు కదండి మాదిగా హిందూ అమ్మాయిల యొక్క ప్రొఫైల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన మాదిగా హిందూ అబ్బాయిలు సంబంధాలు చూస్తున్నట్లయితే వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మాదిగా హిందూ అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో జగతీరుగుట్టకి. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి.